యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. దేవుని యొక్క రాకడ సమీప దినాల్లో మనమందరం కూడా ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో సిద్ధపడాలి. ఆత్మలో సిద్ధపడడం అంటే పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి. ఒకవేళ యేసుక్రీస్తు అంగీకరించకుండా ఉంటే కనుక యేసుక్రీస్తు అంగీకరించి ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టడమే కాదు, వాటి నిమిత్త పశ్చాత్తాపం కలిగి ఉండే హృదయంలో. అంటే నేను చేసిన తప్పు అని గ్రహింపు ఉండడమే పశ్చాత్తాపం. ఎప్పుడైతే మీ హృదయంలో పాపాల నిమిత్తం పశ్చాత్తాపం కలిగి ఉంటారో దేవుడు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఆ తర్వాత మీ యొక్క హృదయంలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంచుతాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నప్పుడు మీరు పాపమును చేయకుండా ఉండగలుగుతారు. పాప తలంపులు ఆలోచనలు కూడా అణచివేయబడతాయి పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించినప్పుడు. కాబట్టి గమనించండి, ప్రతి దినము ప్రార్థన చేసుకోవాలి. ప్రతి దినం ఉదయం లేచి దేవుని యొక్క శక్తి కొరకు ప్రార్థన చేయండి. అంతేకాకుండా మీరు పరిశీలించుకుని మరొకసారి ఏ రోజుకి ఆ రోజు చేసిన పొరపాట్లు ఉంటే కనుక వాటిని దేవుని దగ్గర పెట్టి మీకు క్షమాపణ కోరుకోండి, పశ్చాత్తపడండి. ఆ తర్వాత దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తాడు. అదొకటే కాదు, ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన బలాన్ని మీకు అనుగ్రహించి ప్రతి పాపాన్ని జయించడానికి, ప్రతి పాపాన్ని అణిచివేయడానికి కావాల్సిన శక్తిని మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచి ప్రార్థన చేసుకోవాలి. ఆ విధంగా ప్రతి దినం కూడా ప్రార్థన చేసుకుని ఆత్మలో సిద్ధంగా ఉండాలి ఎప్పటికప్పుడు, ఏ క్షణానికి ఆ క్షణం. ఎందుకంటే రాకడ ఎప్పుడు వస్తుందో మనం ఊహించలేం కాబట్టి ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి. కాబట్టి గమనించిన ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలి. ఆత్మలో పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి. పరిశుద్ధంగా లేని పరలోక పట్టణంలో ప్రవేశించడం కూడా పరిశుద్ధంగా పవిత్రంగా అతి పరిశుద్ధంగా జీవించండి. పరలోక రాజ్యానికి మీరు వెళ్తారు. గమనించిన ప్రతి ఒక్కరు కూడా ఆలస్యం చేయవద్దు, తొందరపడదు, ఆలస్యం చేయవద్దు. మీరు త్వరపడి మీరు రక్షణ మనసు పొందాలి. మీరు ఆ తర్వాత బాప్తిసం కూడా తీసుకోండి. ఎవరైనా ఇప్పటికీ బాప్తిసం తీసుకోకపోతే ప్రార్థన చేసుకుని ఆత్మలో సిద్ధపడి ఆ తర్వాత మీరు బాప్తిసం తీసుకోండి. దేవుడి మాటలు మీద ఆశించిన గాక. ఆమేన్.